తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే వేగం దూకుడుతో పాటు ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్లే నాయకుడని ఇంకొకసారి రుజువైంది. జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ కోసం రేవంత్ ఎంతలా నిలబడ్డారనే సాక్ష్యానికి జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితం సజీవ సాక్ష్యంగా నిలబడింది. ఇది కేవలం ఒక స్థానం గెలుపు కాదు, రేవంత్ రెడ్డి నాయకుడికి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్న తీరుకు నిదర్శనంగా చెప్పాలి. జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ బలమైన నాయకుడు అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. కానీ ఆ బలమైన నాయకుడి కోసం అంతే బలంగా నిలబడ్డ వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నవీన్ యాదవ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు రేవంత్ రెడ్డి. 2023 ఎన్నికల సమయంలో ఇండిపెండెంట్గా నిలబడాలని చూస్తున్నారు నవీన్ యాదవ్. అలాంటి నవీన్ యాదవ్ను పార్టీలో చేర్చుకుని స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. వచ్చేది మన కాంగ్రెస్ ప్రభుత్వమే, మీరు ఇక్కడ పోటీ చేయవద్దు, మీరు అజారుద్దీన్కి సహకరించండి అని చెప్పి చాలా ఒప్పించారు ఆయన్ని. ఎందుకంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన పరిస్థితుంది, ఎంఐతో కలిసి పోటీ చేసినటువంటి పరిస్థితుంది, కానీ విజయం రాలేదు. ఇప్పుడు కూడా మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఇబ్బంది పడొద్దు, కాంగ్రెస్ పార్టీలోకి రండి, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, భవిష్యత్తు ఉండే విధంగా చూసే బాధ్యత నాది, నా మీద నమ్మకం పెట్టు, నీ కోసం నిలబడతా అని ఒక హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. ఆ సమయంలోనే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ మేరకు వెంటనే ఇంకొక మాట మాట్లాడకుండా నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఆ జూబ్లీహిల్స్ స్థానం నుంచి అజారుద్దీన్ పోటీ చేశారు, అజారుద్దీన్కి సహకరించారు. అయినా సరే అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఉప ఎన్నిక అనివార్యమైనటువంటి పరిస్థితి. ఈసారి నవీన్ యాదవ్ను నిలబెట్టాలని రేవంత్ రెడ్డి బ్లైండ్గా ఫిక్స్ అయిపోయారు. ఎందుకు అంటే నవీన్ యాదవ్కి మాట ఇచ్చారు కదా ఆయన పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడే, నీకు నేను తప్పకుండా అవకాశం కల్పిస్తాను, ఇప్పుడు ఇవ్వలేకపోయినా భవిష్యత్తులో ఇస్తాను, నన్ను నమ్ము అని చెప్పారు కదా రేవంత్ రెడ్డి. చెప్పింది చెప్పినట్టుగా ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యమైంది కాబట్టి మళ్ళొకసారి నేనే పోటీ చేస్తాను అన్న అజారుద్దీన్ కూడా ఇప్పుడు మీరు వద్దు, మిమ్మల్ని క్యాబినెట్లోకి తీసుకుంటానని చెప్పి అజారుద్దీన్కి కూడా మాట ఇచ్చి ఈ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ను ఇచ్చిన మాట ప్రకారం నీకు నేను ఉన్నా అని చెప్పి ఆ రోజు ఎప్పుడైతే చెప్పారో, ఇప్పుడు మళ్ళీ నేను నా మాట నిలబెట్టుకుంటున్నా, నీకే టికెట్ ఇప్పిస్తాను, అవసరమైతే హైకమాండ్ దగ్గర సీరియస్గా ఫైట్ చేయడానికైనా సిద్ధమే, ఇక్కడ నువ్వు నిలబడాలి అని రేవంత్ రెడ్డి భావించి టికెట్ కోసం చాలామంది ప్రయత్నాలు చేశారండి. అంజన్ కుమార్ యాదవ్ నుంచి, బొంతు రామ్మోహన్ నుంచి చాలామంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడాలని గట్టిగా పోరాటమే చేశారు, హైకమాండ్ దగ్గర లాబింగ్లు చేశారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నవీన్ యాదవే కరెక్టు, బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్కి టికెట్ ఇస్తేనే పార్టీకి మేలు జరుగుతుంది, పబ్లిక్లో మంచి పేరుంది, గతంలో ఎన్నోసార్లు పోటీ చేసినటువంటి లోకల్ లీడర్గా అనుభవం ఉంది, నన్ను నమ్మండి అని హైకమాండ్ దగ్గర ఆయన హైకమాండ్ని ఒప్పించారు, బలవంతంగా ఒప్పించారు. సరే రేవంత్ రెడ్డి అంత ఫోర్స్ చేస్తా ఉన్నాడు కదా, రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ మీద అంత నమ్మకం పెట్టుకున్నాడు కదా, గో అహెడ్ రేవంత్ రెడ్డి అని చెప్పి హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే నవీన్ యాదవ్ని బరిలోకి దించింది, నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చొరవతో. మాట ఇచ్చాడు, నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు నవీన్ యాదవ్ గెలుపు కోసం ప్రచారంలో ఏ స్థాయిగా పోరాటం చేశాడో మనకు తెలుసు. ఒకవైపు నుంచి బీఆర్ఎస్, మరోవైపు నుంచి బీజేపీ పోటాపోటీగా ప్రచారం చేస్తూ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తుంటే, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రతి కార్నర్ మీటింగ్లో, ప్రతి డివిజన్లో ఇంత చిన్న ఉప ఎన్నిక అని చెప్పి తీసి పారేలా, ఈ ఉప ఎన్నికను ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో నమ్మకం ఉందని చెప్పి తెలియాలంటే ఈ ఎన్నికల్లో మనం నిలబడి గెలవాల్సిందే అని చెప్పి కంకణం కట్టుకుని నవీన్ యాదవ్ కోసం ప్రచారం చేశారు. అన్ని డివిజన్లలో కార్నర్ మీటింగ్స్లో తనే ప్రచార భారం మొత్తం మోసి గెలుపు తీరాలకు చేర్చినటువంటి పరిస్థితి. ప్రతి వ్యూహాలు రచించి మంత్రుల బృందానికి కూడా కొన్ని బాధ్యతలు డివిజన్లు అప్పగించి విస్తృతంగా ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 2 ఏళ్లలో ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది, గెలిస్తే నవీన్ యాదవ్ ఇక్కడ ఎలా పనిచేస్తాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా రాబోయే 3 సంవత్సరాల్లో పనిచేస్తుందో పూసగుచ్చినట్టుగా చెప్పారు, ప్రజల్ని ఒప్పించారు. ఎస్, నవీన్ యాదవే కరెక్టు, మన లోకల్ మనవాడుంటేనే ఇక్కడ కరెక్ట్ అని చెప్పి అద్భుతమైనటువంటి మెజారిటీతో 24,700కు పైగా గతంలో ఎప్పుడూ చూడనటువంటి మెజారిటీని ఇచ్చి నవీన్ యాదవ్ను గెలిపించుకున్నారు.
చూసారా, రేవంత్ రెడ్డి గారు మాట ఇస్తే మడమ తిప్పడు, నిలబడ్డాడు, కలబడ్డాడు, ఇప్పుడు గెలిపించాడు. దట్ ఈజ్ రేవంత్ రెడ్డి.